ఫ్రెండ్స్ నిన్న వర్షం వచ్చిందని మా ఇంటి వీడియో పెట్టాను కదా, మా ఇంట్లో నీళ్ళు వచ్చినాయి అని. ఈరోజు ఊర్లో పెడుతున్నా. మా ఊర్లో ఎంతగానో నీళ్ళు వచ్చినాయి చూడు. మొత్తం సముద్రంలోనే కనిపిస్తుంది ఎక్కడ చూసినా కానీ. ప్రజెంట్ నేను అక్కడైతే లేను, సిటీలో ఉన్నా. ఊర్లో మాత్రం దారుణమైన వర్షం, కుండపోత వర్షం. రోడ్డు మీద 2-3 కిలోమీటర్ల కంటే ఎక్కువ వాహనాలు అయితే ఆగిపోయినాయి. రామంపేటకు పోయే రాకపోకలు మొత్తం బంద్ అయిపోయినాయి. మా ఊరి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అక్కడ పోయే వాళ్ళు ఉంటే మేడ్చల్ టు నిజామాబాద్ లైన్లో వెళ్ళే వాళ్ళు ఉంటే ప్రయాణం వాయిదా వేసుకోండి. రోడ్ మొత్తం తెగిపోయింది. అక్కడ అటు వైపు వెళ్ళకుండా ఎలా జామ్ అయిపోయింది చూడు. ఊరు కనిపిస్తలేదు, పంట పొలాలు కనిపిస్తలేవు, మొత్తం చెరువులానే కనిపిస్తుంది. మొత్తం నిండా మొత్తం మునిగిపోయింది మా ఊరైతే. ఫస్ట్ టైం ఇలా కావడం. ఇది వరకు నేను పుట్టిన నుంచి ఎప్పుడూ చూడలేదు ఇంత పెద్ద వర్షం. రండి ఇటు మొత్తం అక్కడ కట్ అయిపోయింది చూడండి. జరా అన్న తొందర రండి అన్న, మొత్తం లారీలు పోతున్నాయి, కొంచెం ఇబ్బంది అవుతుంది. మళ్ళీ రండి. రామాయంపేట పోయే దారిలో రోడ్డు పూర్తిగా నీళ్ళల్లో నిండిపోయినది. దయచేసి ఎవరు రాకండి, కార్లు కానీ బండ్లు కానీ ఎవరు తీసుకురాకండి. రామాయంపేటకు ఎవరు వెళ్ళకండి, రామాయంపేట నుండి ఎవరు రాకండి. చూస్తురా ఫ్రెండ్స్, చెరువు కట్ట తెగిపోయి మా ఊర్లో ఫుల్గా నీళ్ళు వెళ్తున్నాయి. బైపాస్ మీదకించి ఊరంతా చెరువులా తయారైపోయింది. ఇంతటి దారుణానికి కారణం ఎవరు? మనమే. గంగమ్మ ఉగ్రరూపం చూపిస్తుందంటే అది మనం చేసుకుంది. చెట్లని నరకాలి, నాలల్ని పూడ్చాలి, చెరువులు కబ్జేయాలి. ఎవరో ఒక్కరు చేసే స్వార్థానికి లక్షల మంది నష్టపోతాం మనం. చూడండి ఉగ్రరూపం ఎలా చూపిస్తుందో గంగమ్మ. రైల్వే కట్ట మొత్తం తెగిపోయింది. 100 రూపాయలు పోయినాయి అంటేనే మనం ఎంతో బాధపడతాము. అలాంటిది ఇప్పుడు బైకు, ఆటోలు, కార్లు, ఇందులో నీళ్ళు వచ్చి లక్షల ఆస్తి నష్టపోయినా బాధ ఉండదా? ఎవరికి చెప్పుకోవాలి? మా తాత అంటుండే, ఇన్ని ఊర్లకు నీళ్ళు వచ్చినా మన ఊర్లకు నీళ్ళు రావు బిడ్డ అని చెప్తుండే అప్పట్లో. ఎందుకు తాత అంటే మన ఊరు నడి గడ్డ మీద ఉందని అన్నారు. ఇప్పుడు ఆ నడి గడ్డ నిండో మునిగిపోయింది మా ఊరు మొత్తం. చూడండి పైన కొట్టారా ఆవులా తెల్లగా పట్టుకుంటురా ఉండట్లేదా? కార్ మునుగుతారా? అరే జేసీబీ ఫ్లో మెల్ల పోతాయి ఆడిపోయి. మెల్లరా, అరే మెల్ల ఓరా, మెల్లారా అన్న, మెల్లారా ఇది వస్తాయా నీకు? మెల్లారా. ఇది మా పక్కనే ఉన్న 2 కిలోమీటర్ల అక్కనపేట రైల్వే స్టేషన్. మా అక్కనపేట చెరువు నిండింది, అలుగుపోతుంది. మొత్తం నిండిపోయింది. ఇగో గుడి పక్కకి కూడా నీళ్ళు పోతున్నాయి.
ఇక కురుమల ఇల్లు కూడా మునగదానికి వచ్చింది. అన్నీ ఒక్క పొలంలో కదా మొత్తం మునిగినాయి. చెరువు కట్ట తెగిందా తెలియదు, లేకపోతే అలుగు ఇంతగానో మొత్తుందా తెలియదు. ఒక్క పొలం కూడా లేదు.